టేస్టీగా ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టపడి తింటారు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఒక 3 కప్స్ అనేది నేను సేమియా అనేది తీసుకున్నాను అనమాట. సో ఇది బాగా ఫ్రై చేసుకోవాలి, రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సో ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. సో బాగా ఫ్రై అవ్వాలి, అరోమా అనేది వస్తుంది. రెడ్డిష్ కలర్లో ఫ్రై అయిన తర్వాత స్టవ్ పైన ఆయిల్ పోసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని గుడ్లు అనేది వేసుకోవాలి. సో నేను ఇక్కడ 4 ఎగ్స్ అనేది తీసుకున్నాను. సో 4 ఎగ్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగంత కారం వేసుకోవాలి, హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండ్ హాఫ్ టేబుల్ కన్నా చాలా కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. సో ఎందుకంటే మనం సేమియాలో వేస్తాము అండ్ మళ్ళీ సేమియా మిక్స్ చేసేటప్పుడు ఎగ్ ఇవన్నిట్లో కూడా చాలా ఉంటుంది కాబట్టి ఎక్కువ అవ్వకుండా లైట్గా వేసుకోవాలి. సో ఇది జస్ట్ ఎల్లో అనేది మిక్స్ అయ్యే విధంగా కలిపాను అనమాట. సో ఇలా ఫ్రై అయిపోవాలి. సో కొద్దిగంత గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఇదంతా మిక్స్ అయిన తర్వాత క్యారెట్ అండ్ ఆనియన్ అనేది చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. సో అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సో మనం ఏదైతే సేమియా అనేది పెట్టుకున్నామో పక్కన, సో వాటర్ అనేది ఫస్ట్ వాటర్ అనేది పెట్టుకోవాలి. వాటర్ అనేది 3 కప్స్ తీసుకున్నాను, 3 కప్స్ సేమియా తీసుకున్నాను కాబట్టి సో పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాము. సో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ పైన వాటర్ అనేది పెట్టుకోవాలి. సో 3 కప్స్ సేమియా తీసుకున్నా కాబట్టి 3 కప్స్ అయితే వాటర్ తీసుకున్నాను. సో దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే స్టిక్కీగా అవ్వకుండా ఉండడానికి. సో లైట్గా ఆయిల్ వేస్తే సరిపోతుందన్నమాట. సో అవన్నీ బాగా మరుగుతున్నప్పుడు సేమియా అనేది దాంట్లో వేసుకోవాలి. సో సేమియా డ్రైన్ చేసుకుందాం. చూడండి వాటర్